ఒక పతివ్రత శక్తి ఎంత గొప్పది అంటే పచ్చి మట్టితో కుండను మోసి అందులో నీటిని నింపి పామును చుట్టి మోయగలదు. కానీ అలాంటి మహాపతివ్రతను తన సొంత కుమారుడే ఎందుకు సంహరించాల్సి వచ్చింది? ఒక తండ్రి ఆజ్ఞ, ఒక తల్లి ప్రాణం, ఒక కుమారుడి ధర్మం, ఈ మూడింటి మధ్య జరిగిన ఆ భయంకరమైన సంఘటన ఏంటి? క్షత్రియులను 21 సార్లు తుదిముట్టించిన పరశురాముడు తన తల్లి తలనే ఎందుకు నరికాడు? ఆ తర్వాత ఆమె ఎల్లమ్మగా ఎలా మారింది? ఈరోజు ఈ వీడియోలో రేణుకా ఎల్లమ్మ తల్లి అంతుచిక్కని చరిత్రను, ఆమె శక్తిపీఠాల రహస్యాలను అక్షరం పొల్లుపోకుండా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇది మీ జీవితకాలపు భక్తిని మార్చేసే కథ. రేణుకాదేవి సాక్షాత్తు ఒక దివ్య రాజకుమార్తె. ప్రసేనజిత్తు మహారాజు సంతానం కోసం చేసిన కఠినమైన యజ్ఞ యాగాదుల ఫలితంగా అగ్నిగుండం నుండి ఈమె ఉద్భవించిందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. ఆమె అయోనిజ అంటే గర్భం నుండి పుట్టనిది అని అర్థం. చిన్నప్పటి నుండి రేణుక అసాధారణ సౌందర్యవతి మాత్రమే కాదు, వేదాంగాలు, యుద్ధ విద్యలు, ఆధ్యాత్మిక రహస్యాలు అన్నీ తెలిసిన మహాతల్లి. ఆమె తేజస్సు చూసి ముల్లోకాలు మురిసిపోయేవి. ఆమె వివాహం సప్త ఋషులలో ఒకరైన జమదగ్ని మహర్షితో జరిగింది. జమదగ్ని మహర్షి సామాన్యుడు కాదు. ఆయనలో బ్రాహ్మణ శాంతం, క్షత్రియ పరాక్రమం రెండూ ఉండేవి. వివాహం తర్వాత రేణుకాదేవి తన రాజభోగాలను వదిలి భర్తతో కలిసి ఆశ్రమంలో నివసించేది. అక్కడ ఆమె పతియే పరమ అవధిగా బతికేది. ఆమె పాతివ్రత్యం వల్ల ప్రకృతి కూడా ఆమెకు దాసోహం అయ్యేది. ప్రతిరోజు తెల్లవారుజామున ఆమె నదికి వెళ్ళి నది ఒడ్డున ఉన్న ఇసుకను చేత్తో తాకగానే అది గట్టిపడి కుండగా మారిపోయేది. ఆ కుండను కాల్చాల్సిన అవసరం లేదు. ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే ఒక విషసర్పం నాగుపాము వచ్చి ఆ కుండను చుట్టుకొని కదలకుండా నిలబడేది. రేణుకాదేవి ఆ కుండను తలపై పెట్టుకొని ఆశ్రమానికి నీరు తెచ్చేది. ఆమె మనస్సులో ఒక్క కల్మషం లేకపోవడం వల్లే ఆ పచ్చి మట్టి కుండ నీటిని మోయగలిగేది. ఒకరోజు రేణుకాదేవి నీటి కోసం నదికి వెళ్ళినప్పుడు ఆకాశంలో గాంధర్వరాజు చిత్రరథుడు తన భార్య ఊర్వశితో కలిసి జలక్రీడలు ఆడటం చూసింది. వారి మధ్య ఉన్న ఆ అనురాగం, ఆ అందం చూసి రేణుక మనసులో ఒక్క క్షణం వీరు ఎంత అందంగా స్వేచ్ఛగా ఉన్నారో అనే ఆలోచన మెదిలింది. అంతే, ఆమె పాతివ్రత్య శక్తి ఒక్కసారిగా క్షీణించింది. ఆమె చేతిలో ఉన్న పచ్చి మట్టి కుండ కరిగి నీరైపోయింది. కదలకుండా ఉన్న పాము పాకిపోయింది. రేణుక దిగ్భ్రాంతి చెందింది. తన తపస్సు, తన శక్తి ఒక్క క్షణం పరధ్యానం ఉండడం వల్ల నాశనమైపోయిందని గ్రహించి భయంతో వణుకుతూ ఆశ్రమానికి ఖాళీ చేతులతో వెళ్ళింది. జమదగ్ని మహర్షి తన యోగ దృష్టితో జరిగినది తెలుసుకున్నాడు. ఆయనకు కోపం నరనరాల్లోకి ఎక్కింది. పరధ్యానం చెందిన మనస్సు కలిగిన పతివ్రతకు ఉండకూడదు అని భావించి తన కొడుకులను పిలిచి తల్లి తల నరకమని ఆదేశించాడు. ముగ్గురు కొడుకులు నిరాకరించడంతో వారిని శిలలుగా మార్చేశాడు. చివరిగా 5వ కుమారుడైన పరశురాముణ్ణి పిలిచాడు. పరశురాముడు తండ్రి ఆజ్ఞను దైవాజ్ఞగా భావించి తన గొడ్డలితో తల్లి తలను నరికేశాడు. ఆ సమయంలో రేణుక శిరస్సు ఒకచోట, మొండెం మరొక చోట పడ్డాయి. పరశురాముడి పితృభక్తికి మెచ్చిన జమదగ్ని ఏదైనా వరం కోరుకో అన్నాడు. పరశురాముడు తన తల్లిని, అన్నలను బ్రతికించమని కోరుకున్నాడు. తండ్రి ఇచ్చిన మంత్రక్షణాలతో తల్లి తలను మొండానికి అతికించాడు. కానీ ఇక్కడే ఒక వింత జరిగింది. పరశురాముడు ఆతురతతో రేణుకా తలను ఒక దళిత మహిళ మాతాంగి మొండానికి, ఆ మహిళ తలను రేణుకా మొండానికి అతికించాడు. దీనివల్ల రేణుక ఎల్లమ్మ అందరి తల్లిగా మారింది. అంటే కుల మతాలకు అతీతంగా అందరికీ తల్లిగా ఆమె అవతరించింది. ఆమెను జగదాంబ అని, పరశురామ జనని అని పిలుస్తారు. రేణుకా ఎల్లమ్మకు దేశమంతటా శక్తిపీఠాలు ఉన్నాయి. మహారాష్ట్రలోని మాహూర్లో ఆమె శిరస్సు పడిందని చెబుతారు. కర్ణాటకలోని సౌందతిలో ఆమె నివాసం ఉండేదని నమ్మకం. ఇక మన హైదరాబాద్లోని
బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. 800 ఏళ్ల క్రితం ఒక బండరాయి కింద వెలిసిన ఈ తల్లి నగరానికి అంటువ్యాధుల నుండి కాపాడిందని ఇక్కడ ఒక రహస్యం ఉంది. బల్కంపేటలో అమ్మవారి విగ్రహం నీటి మట్టం కన్నా కింద ఉంటుంది. ఈ నీటిని ప్రసాదంగా తీసుకుంటే సర్వరోగాలు నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అమ్మవారు కేవలం పూజలకే కాదు, ప్రకృతిని కాపాడడానికి కూడా ఈ అవతారం ఎత్తింది. రేణుకా ఎల్లమ్మను కొన్ని ప్రాంతంలో మరియమ్మ అని కూడా పిలుస్తారు. వర్షాలు కురవాలన్నా, కలారా తగ్గాలన్నా ఆమెను శరణు వేడుకుంటారు. పరశురాముడు తల్లిని చంపిన ఆ గుడ్డలికి అంటిన రక్తం ఎక్కడా పోలేదట. చివరకు ఆయన మాతృతీర్థం అనే చోట స్నానం చేస్తేనే ఆ రక్తపు మరకలు పోయాయి. ఎల్లమ్మ తల్లికి పెట్టే బోనం వెనుక ఎంతో అర్థం ఉంది. ఆమె ఆకలి తీర్చడం, చల్లబరచడం అని అనుకుంటారు. మిత్రులారా, రేణుకా ఎల్లమ్మ చరిత్ర మనకు నేర్పేది ఒక్కటే: మనస్సును నిగ్రహించుకోకపోవడం ఎంత కష్టమో, అది తప్పితే వచ్చే ఫలితం ఎంతో తీవ్రంగా ఉంటుందో మనకు తెలియజేస్తుంది. మీకోసం ఒక ప్రశ్న: రేణుకా ఎల్లమ్మ తల నరికిన చోట ఆ రక్తపు చుక్కల నుండి పుట్టిన ఒక ప్రత్యేకమైన మొక్క ఏది? ఆ మొక్కను ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో దృష్టి తీయడానికి, రక్షణకు వాడతారు. ఆ మొక్క పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే ఆన్సర్ ప్లీజ్ అని టైప్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.